పూర్వం కురు వంశానికి చెందిన పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే సర్పం కాటుకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన రాజ్యమంతటా విషాదాన్ని నింపింది. అతని కుమారుడు జనమేజయుడు తండ్రి మరణానికి ప్రతీకారంగా నాగయాగం ప్రారంభిస్తాడు. ఇది భూమిపై అన్ని నాగులను నాశనం చేసే మహాయజ్ఞం. యాగంలో బ్రాహ్మణులు మంత్రాలు జపిస్తుండగా సర్పాలు ఆకర్షితులై అగ్నిలో పడిపోతూ చనిపోతున్నాయి. నాగలోకంలో కలకలం. అక్కడి నాగులు భయంతో వణికిపోతున్నారు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆస్తిక మహర్షి. అతడి తల్లి నాగవంశానికి చెందినవారు, తండ్రి బ్రాహ్మణుడు. ఆస్తికుడు జనమేజయుడి వద్దకు వచ్చి శాంతి సూత్రం చెప్పాడు. ఆస్తిక మహర్షి జ్ఞానవాక్యాలను విని జనమేజయుడి మనస్సు మారింది. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకున్నా అన్ని నాగులను చంపటం ఎంతటి దోషమో అర్థమైంది. ఆయన వెంటనే నాగయాగాన్ని ఆపివేశాడు. ఈ సంఘటన జరిగిన రోజునే మనం శ్రావణ శుద్ధ పంచమి అంటే నాగ పంచమిగా జరుపుకుంటాం. నాగ పంచమి రోజున ఈ యాగం ఆగిపోయినందుకు సర్పాలు సంతోషించి తమను కాపాడిన ఆస్తిక మహర్షిని స్మరించుకుంటాయి. అందుకే ఈ రోజున నాగులను పూజించడం వల్ల సర్పభయం తొలగిపోతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు.